బాగా కొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైతే నాకు కనబడుతున్నంత వరకు బెంగాల్లో ఇప్పటికీ మమతా బెనర్జీకే పట్టుంది ఓ రకంగా. వీళ్ళకంటే ఆయనకు 60, వీళ్ళకి 40% ఛాన్స్ ఉంది. ఇప్పటి నుంచి మోడీ ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, షా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కాబట్టి మారుతుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే బలం ఎప్పుడో పుంజుకుంది, ఆ బలం స్థిరంగా ఉంది, ఎదగాలి. ఇంకా 0 నుంచి ప్రతిపక్షానికి వచ్చింది, అధికార పక్షానికి అందుకోవడానికి అవకాశం ఉంది. బట్ ఇంకా మమతా బెనర్జీదే వీళ్ళకంటే 10 మార్కులు ఎక్కువ ఉన్నాయి ఆవిడికి. ఇటు తమిళనాడు పరంగా చూస్తే ఏఐఏడీఎంకేతో జట్టు కట్టిన అందుకోసం తన సొంత పార్టీ వాడైన అన్నామలైని ఆ పదవి నుంచి పక్కన కూర్చోబెట్టింది. క్రిందసారి అన్నామలై అడిగాడు ఏఐఏడీఎంకే లేకుండా నేను గెలిపిస్తానన్నాడు, ఇచ్చాడు, ఛాన్స్ ఇచ్చాడు వీళ్ళు. కానీ వల్లగాల పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పెరిగినాయి కానీ సీట్ రాల. దాంతో ఈ ట్రిప్ మా మాటింది అన్నారు, అన్నామలై విన్నాడు, ఇచ్చారు వీళ్ళు పదవి. అక్కడ వేరే అతనికి ఇచ్చారు, ఏఐఏడీఎంకేతో డీలింగ్ ఉన్న అతని వ్యక్తికి. ఇప్పుడు అక్కడ గ్యారంటీ గెలిపించేందుకు పళనిస్వామితో కూర్చుని స్కెచ్ చేస్తున్నారు. ఆ బెంగాలు, తమిళనాడు గెలిస్తే ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద ఈజీగా పడుతుంది రేపొద్దు. అంటే తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర కంటే తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్. ఫస్ట్ తెలంగాణ గెలిస్తే తర్వాత ఆంధ్ర ప్రస్తుతం కూటమి ఉంది కదా, ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు.